నమస్తే గురు, నా పేరు హరి. వెల్కమ్ టు మోటార్ మేనియా తెలుగు. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. సో అందుకని ఒక బాబు లాంటి బుల్లెట్ కంపారిజన్ వచ్చింది. అదేంటో మనం వెళ్తా చూద్దాం రండి. ఇప్పటి వరకు ఒక బైక్ రివ్యూ చూసుంటారు, 2 బైకులు పెట్టి కంపారిజన్ చూసుంటారు, 3 బైకులు పెట్టి కంపారిజన్ చూసుంటారు. కానీ ఒకటే బండి 3 జనరేషన్లు 20 ఇయర్స్ గ్యాప్ లో వచ్చిన 3 జనరేషన్లు రివ్యూ ఇప్పుడు చూడబోతున్నాయి. 1987 CI ఇంజన్ బుల్లెట్, 2011 UC యూనిక్ కన్స్ట్రక్షన్ ఇంజన్ బుల్లెట్, 2025 J1 సిరీస్ ఇంజన్ బుల్లెట్. ఈ మూడిటి కంపారిజన్ ఇప్పుడు చూడబోతున్నారు మీరు. ఎవరు రాయుడు ఫస్ట్ వీడియోనే 3 బళ్ళు తీసుకొచ్చి చెప్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. పర్టికులర్ గా బుల్లెట్ నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఆల్మోస్ట్ 100 ఏళ్ల నుంచి ప్రొడక్షన్ లో ఉన్న వెహికల్ ఇది. ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ 87 మోడల్ క్యాస్ట్ ఐరన్ ఇంజిన్. 87 మోడల్ మనలో చూసే వాళ్ళు చాలా మంది పుట్టుంటారు. ఇన్ఫాక్ట్ నేను కూడా అటెంప్ట్ కొట్టలేదు. క్యాస్ట్ ఐరన్ ఇంజిన్ ఇది. సో దీనికి మన చిన్నప్పుడు అందరూ వాడింది, మన పేరెంట్స్ వాడింది, మన తాతలు ఎవరో ఒకళ్ళు వాడుంటే చూసుంటాం. మనం అనుకునే వాళ్ళం కదా, కిక్ రాడ్ ఉంటది, కొడితే కాళ్ళు ఇరిగిపోతాయి, లెఫ్ట్ సైడ్ బ్రేక్ ఉంటది, రైట్ సైడ్ గేర్ ఉంటది. ఆ బుల్లెట్ ఇది. ది ఓజీ బుల్లెట్ అంటారు దీన్ని, ది ఓజీ బుల్లెట్. ఒకసారి దగ్గర బండి చూపిద్దాం. ఇదిగోండి ది ఓజీ బుల్లెట్. ఇది గేర్ రాడ్, ద నోటోరియస్ ఫేమస్ కిక్ రాడ్. దీనికి స్పెషల్ గా ఇది న్యూట్రల్ స్పోక్. మీరు ఏ గేర్ లో ఉన్నా కూడా న్యూట్రల్ చేయాలంటే స్పోకన్ కింద కొట్టి దించంగానే అది న్యూట్రల్ లోకి వెళ్ళిపోతుంది. అటరండి. యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ బ్రేక్, ఇది డీకంప్రెసర్, ఇది యామ్మీటర్. దీన్ని డీకంప్రెస్ చేసి ఫస్ట్ 2-3 కిక్కులు కొట్టిన తర్వాత యామ్మీటర్ మధ్యలో గానీ ప్లస్ లో గానీ ఉండాలి. అది గనక లేకుండా నెగిటివ్ లో ఉన్నప్పుడు కొడితే మనకి ఫ్రాక్చర్లు కట్లు కట్టుకు తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే ఎంత చెప్తున్నావు, అసలు స్టార్ట్ చేసి చూపించరా ఈ బండి గురించి అంటావా? స్టార్ట్ చేసి దీన్ని బీట్ వినిపిస్తాను రండి. బైదో ఇక్కడ కీ వెళ్తుంది. నేను మీకు ఇందా చెప్పిన డీకంప్రెషన్ ఇది. దీని ఆర్పిఎం తగ్గించుకోవచ్చు. మీకు కావాలంటే ఇంకా బ్యూటీ వినిపించాలంటే ఓజీ బుల్లెట్. ఇంకా ఎక్కువసేపు పెట్టడం, నా మైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. బట్ జనరల్లీ ఇది మీ ఓజీ బుల్లెట్. అండ్ ఒకసారి ముందు రండి. ఇది వరకు రోజుల్లో వాళ్ళకి ఇది లైట్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి ఇది స్విచ్, లైట్ స్విచ్. సో ఈ పర్టికులర్ బుల్లెట్ మీద ఇంకొక డీటెయిల్ వీడియో మనం తెద్దాము. దాన్ని మన ఛానల్లోనే తర్వాత తీసి పెడతా నేను. సో ఒక 25 ఇయర్స్ తర్వాత వెళ్ళి ఈ జనరేషన్ బుల్లెట్, ఇది యూసీ ఇంజిన్, యూనిక్ కన్స్ట్రక్షన్ ఇంజిన్. ఇది దీని తర్వాత వచ్చిన క్లాసిక్ 350కి ఎలక్ట్రా ఫోరస్ కి సెల్ఫ్ ఇచ్చాడు, కానీ స్టిల్ ఇది కిక్ రాడ్ మీద నడిచే ఇంజిన్. ఇది దీనికి కూడా సేమ్ అదే యామ్మీటర్ ఉంటుంది, కానీ డీకంప్రెస్ అంత చేయాల్సిన అవసరం లేదు. కానీ బట్ కొంచెం మోడర్న్, ఎందుకంటే మనకున్న ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల, 25 ఏళ్లలో జనాలకి డ్రైవింగ్ హ్యాబిట్స్ మారిపోవడం వల్ల దీన్ని రైట్ కి బ్రేక్, లెఫ్ట్ గేర్ పెట్టి అప్పటి నుంచి కొంచెం ప్రతి ఒక్కళ్ళు నేను బుల్లెట్ తీయగలనేమో అని చెప్పి ఆలోచించి కొనడం మొదలెట్టారు. మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి మాస్ వెహికల్ గా బుల్లెట్ మారడానికి మేజర్ ట్రాన్సిషన్ ఇచ్చిన వెహికల్ ఇది, యూసీ ఇంజిన్. సో ఒకసారి దగ్గర రండి. దీనికి ఇందాక నేను మీకు చెప్పినట్టు రైట్ సైడ్ బ్రేక్, లెఫ్ట్ సైడ్ గేర్. దీనికి సిఐ ఇంజిన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సిఐ ఇంజిన్ కి మొత్తం చైన్ సిస్టమ్, బ్యాటరీ సిస్టమ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉందండి. ఎందుకంటే బ్రేక్ లెఫ్ట్ సైడ్ ఉంది దానికి. దీనికి చైనింగ్ సిస్టమ్ అంతా రైట్ సైడ్కి వచ్చింది. బట్ స్టిల్ దీనిలో సెల్ఫ్ ఉండేది కాదు. మళ్ళీ కిక్ కొట్టి
మన టైం బాగుంటే బండి స్టార్ట్ అయ్యి, బాగోకపోతే బండిని తోసుకెళ్ళి, మీకు తెలిసిందే. ఈ టైప్ ఆఫ్ బుల్లెట్ ఇట్ వాస్ వెరీ నోటోరియస్ ఫర్ ఇట్స్ రిలయబిలిటీ. అంటే మళ్ళీ తెలుగులో చెప్పాలంటే అంత గొప్ప రిలయబిలిటీ అనేది లేదు. కాకపోతే ట్రాన్సిషన్ పీరియడ్ లో వచ్చిన వెహికల్ కాబట్టి దీని నుంచే మనం చూసే క్లాసిక్ 350 అనేది పుట్టింది. ద మోస్ట్ సక్సెస్ఫుల్ వెహికల్ ఇన్ ది ఎంటైర్ రాయల్ ఎన్ఫీల్డ్ లైన్. ఒకసారి దీన్ని స్టార్ట్ చేసి చూపిస్తాను. దీని గిట్ కూడా అండి. సో మన లాస్ట్ థంపింగ్ ఫీల్ అనేది వచ్చింది బుల్లెట్ అనే మోడల్లో దీంతో. దీని తర్వాత స్టాండర్డ్ 350 అన్నాడు, చిన్న వెనకాల సన్న టైర్ ఇచ్చాడు. బట్ కిక్ రాడ్ తో కొట్టి బుల్లెట్ నేను డ్రైవ్ చేస్తున్నాను అని ప్రతి ఒక్కడు ఛాతి గురుచుకుని చెప్పగలిగిన బుల్లెట్ ఇదే లాస్ట్. ఇంకా ఫైనల్ గా జే సిరీస్ న్యూజెన్ బుల్లెట్ 350. సో J1 సిరీస్ ఇంజన్ ఇచ్చిన తర్వాత బుల్లెట్ 350 వన్ ఆఫ్ ది మోస్ట్, లేకపోతే ది మోస్ట్ రిలయబుల్ క్లాసిక్ రెట్రో వెహికల్ అయిపోయింది మార్కెట్ లో. ఎందుకని నేను చెప్తాను రండి. సిఐ బుల్లెట్ కి యూసీ బుల్లెట్ కి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇంజిన్ ఆయిల్ లీక్స్. మీరు ఎక్కడ వెహికల్ పార్క్ చేసినా కూడా ఇంజిన్ ఆయిల్ ఎన్నిసార్లు ఆయిల్ సీల్స్ మార్పించినా కూడా, నేను కూడా పడ్డాను ఈ విషయం. ఆల్మోస్ట్ నా సిఐ బుల్లెట్ మీద ఒక 7-8 సార్లు ఇప్పటి వరకు నేను ఆయిల్ సీల్స్ మార్పించాను. మార్పించిన వారానికి బాగానే ఉండేది, తర్వాత మళ్ళీ ఇంజిన్ ఆయిల్ లీక్ అయ్యేది. సో J1 సిరీస్ ఇంజిన్ ఇది ఫస్ట్ మిటిఆర్ లో దింపి తర్వాత హంటర్ కి ఇచ్చి లాస్ట్ లో బుల్లెట్ కి ఇచ్చిన క్లాసిక్ 350 బుల్లెట్ కి ఇచ్చిన ఇంజిన్ ఇది. ది మోస్ట్ డ్యూరబుల్ ఇంజిన్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చింది. దానిలో దీనికి ఎందుకు రీజన్స్ చెప్తాను. దీనిలో బెటర్ పవర్ టు కంప్రెషన్ రేషియో ఉంది కంపేర్డ్ టు సిఐ అండ్ యూసీ. రెండోది కంప్లీట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్. సిఐలో కార్బొరేటెడ్, యూసీలో కూడా కార్బొరేటెడ్. అండ్ ది స్మూతెస్ట్ ఇంజిన్ ఇన్ ఎంటైర్ బుల్లెట్ లైనర్ అనొచ్చు. ఇది డ్రైవ్ చేస్తుంటే నాకేదో యాక్టివా డ్రైవ్ చేసినట్టుంది, లేకపోతే ఏదో చిన్న బండి 125cc బండి డ్రైవ్ చేసినట్టుంది. కాకపోతే భయ్యా, నువ్వు ప్రతిరోజు హైదరాబాద్ లాంటి సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో ఆఫీస్కి వెళ్ళి వస్తావు 10-13 కిలోమీటర్లు. నీకు రోడ్డు మధ్యలో ఇంజిన్ ఆయిల్ లీక్ అయిపోయి కిక్ కొట్టుకుంటా ఫ్రంట్ డిస్క్ కూడా లేను బుల్లెట్ కన్నా కూడా ప్రాక్టికల్ చాయిస్. ఇది ప్రతిరోజు నువ్వు ఫ్యామిలీకి బయటికి తీసుకెళ్ళాలంటే పనికొస్తుంది, నీ వీకెండ్ రైడ్స్ కి పనికొస్తుంది, హైవే టూరింగ్ కి పనికొస్తుంది. సో నేను ఇది నీ ఫ్యామిలీకి, నీ టూరింగ్ కి, నీ వీకెండ్ రైడ్స్ కి, నీకు ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు నైట్ రైడ్స్ కి పనికొస్తుంది అని ఎందుకు అంత గట్టిగా చెప్తానంటే, నా చూపిస్తాను. డ్యూయల్ ఛానల్ ABS. మనకున్న ట్రాఫిక్ లో, మనకున్న హైవే సో కాల్డ్ రూల్స్ లో, మనకున్న డ్రైవింగ్ సెన్స్ కి ABS లేకుండా హైవే మీద బండి తీసే ప్రసక్తి లేదు, సమస్య లేదు. డ్యూయల్ ఛానల్ ABS, సాలిడ్ మెటల్ మడ్గార్డ్స్, ఓకే, రేర్ టైర్, క్లాసిక్ 350 టైర్ ఇచ్చేది, పెద్ద టైర్. మనకున్న హైవే స్పీడ్స్ లో, మనకున్న డ్రైవింగ్ సెన్స్ ఇండియాలో హైవేలో ఎటు నుంచి ఎవడొస్తాడో తెలియని పరిస్థితుల్లో ABS లేని బండి నువ్వు హైవేలో తీసుకెళ్తున్నావు అంటే ఆల్మోస్ట్ మనం టికెట్ పట్టుకుని బయలుదేరావు అన్నట్టు. రెండు, వెయిట్ మేనేజ్మెంట్. 195 kgs బండి ఇది, 195 kgs. కానీ నువ్వు తీస్తున్నప్పుడు సిటీలో నీకు ఆల్మోస్ట్ యాక్టివ్ అలాగే ఎగ్జాక్ట్ ట్రాఫిక్ లో వెళ్ళిపోతుంది. అంత సూపర్ వెయిట్ మేనేజ్మెంట్ చేసే బండి. మూడు, క్లాసిక్ కి దీనికి ఉన్న డిఫరెన్స్, సింగిల్ సీట్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. వైట్ సీట్, సింగిల్ సీట్. అండ్ ఈ సింగిల్ సీట్ ఇది ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది హైవే రైడ్స్ లో, మోర్ దాన్ స్ప్లిట్ సీట్ ఇన్ క్లాసిక్ 350. అండ్ అన్నిటికన్నా మించి
డిజైన్, మీకు చూపించిన 87 మోడల్ బుల్లెట్ కుండే డిజైన్, 2011 మోడల్ కున్న బుల్లెట్ డిజైన్, దీని డిజైన్ అన్నీ ఒకటే. ఇప్పుడు నాకు లుక్ కోసం నేను ఏదో కోల్పోతున్నాను, నాకు బేసిక్ ఫీచర్స్ రావట్లేదు అని చెప్పి మొన్నటి వరకు బాధపడిన వాళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఇది ఆన్సర్. ట్రెడిషన్ అలాగే ఉంది, టెక్నాలజీ అలాగే ఉంది, బెటర్ ఫీచర్స్ ఇచ్చాడు, అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్ రెట్రో వెహికల్ దట్ యూ కెన్ ఎవర్ ఫైండ్. హోండా 350 కాకుండా. నో హేట్ టు హోండా, నాకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టం, నాకు కావాల్సిన ఫ్యామిలీ వెహికల్, నా వీకెండ్ కావాల్సిన వెహికల్, కాబట్టి నేను దీన్ని చేస్తాను. ఓకే, సో ఈ జే సిరీస్ ఇంజిన్ ఎలా ఉంటుంది, ఇది ఎంత ఈజీగా ఉంటుంది మనం వినడానికి అనేది నేను మీకు చూపిస్తాను. వైబ్రేషన్స్, 0 వైబ్రేషన్స్, 110 వరకు వైబ్రేషన్తో 110 దాటిన తర్వాత 120కి వెళ్ళచ్చు, కానీ 120 దాటిన తర్వాత బండి పరిగెట్టు, నో డౌట్. మీకు 100 to 110 ఆల్మోస్ట్ నీ రైడింగ్ పోస్చర్ ఎలా ఉంటుందంటే ఇంట్లో సోఫాలో కూర్చుని ప్రశాంతంగా పెట్టుకుని టీవీ చూస్తానంత సుఖంగా ఉంటుంది. నమ్మవా? ఒకసారి వచ్చి టెస్ట్ రైడ్ చేసి. సో ఎదుగురు 3 బళ్ళు తీసుకొచ్చాను, 3 రకాల బుల్లెట్లు తీసుకొచ్చాను. మనకున్న టైంలో ఒక్కొక్క బండికి వెళ్ళి డీటెయిల్డ్ రివ్యూ ఇచ్చే టైం లేదు, అంతంత రాసుకుంటా పోతా ఉంటే నాకు స్క్రిప్ట్ పెరిగిపోతుంది, వీడియో 1 గంటన్నర అయిపోతుంది. కాబట్టి మీకు ఈ 3 బళ్ళల్లో ఆర్ ఏ బండి కన్నా కూడా రివ్యూ కావాలి, డీటెయిల్డ్ రివ్యూ కావాలి, యూజర్ రివ్యూ కావాలి, స్పెక్ షీట్ చూసి చదివేసే రివ్యూ కాకుండా యూజర్ రివ్యూ నేను బెటర్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మోటార్ మేనియా తెలుగుకి లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. See you until next video. Thank you. Me Guru Hari signing off.